టీడీపీ మంత్రి అయినటువంటి నారాయణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు గుప్పించడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటారు అంటే, ఒక్కసారి మీరు 2014 అప్పుడు చూడండి, అప్పుడు రాజధాని కోసం కనీసం 30,000 ఎకరాలైనా సరే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు దాని తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి కూడా ఆయన ఒప్పుకున్నారు. మరి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఇది మొత్తాన్ని కూడా తీసేసి ఆయన 3 రాజధానులు అని చెప్పేసి నాటకం ఆడారు. ఒకవేళ 3 రాజధానులను కనుక చెప్పారు అంటే మరి 3 ప్రాంతాల్లో ప్రజలు కూడా ఆయనకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి భ్రమపడ్డారు. సో దాని తర్వాత రిజల్ట్ ఏమైంది? ఇప్పుడు చూసుకుంటే కేవలం 11 సీట్లతో మాత్రమే పక్కన పెట్టేశారు కదా. సో కాబట్టి ఇక్కడ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటి, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక వచ్చిందంటే మళ్ళీ తాడేపల్లి నుంచే మళ్ళీ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తారు, మరి విశాఖపట్నంకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు కదా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారంటే ఆటోమేటిక్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టే కదా దీని గురించి. మరి ఇటువంటి సిచ్యువేషన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని గురించి ఒక స్పష్టతే లేదు అని చెప్పేసి ఇక్కడ నారాయణ గారు అయితే విమర్శించడం జరిగిందనమాట.